తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ను పెంపొందించడంలో తమ వంతు పాత్రను పోషిస్తున్న క్రెడై తెలంగాణ ఆగస్టు 20న స్టేట్ కాన్ 2024 అనే ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. క్రెడై తెలంగాణ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్టేట్ కాన్లో పాల్గొంటున్న పలు సంస్థలకు చెందిన ప్రతినిధులు రియల్ ఎస్టేట్ గురుతో ఏం చెబుతున్నారో ఒకసారి చూసేద్దామా? హాయ్ సార్, నమస్తే. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ మేడం. సూపర్ సార్. వర్మోరా ఈ కంపెనీ గురించి, టైల్స్ గురించి చెప్పేందుకు మాటలు లేవు. ఎందుకంటే గత 30 సంవత్సరాలుగా ప్రజల ఆదరాభిమానాలు అందుకుంటూ సక్సెస్ఫుల్ జర్నీ చేస్తుంది. సూపర్ సార్, సూపర్. సో అందులో మీరు కూడా భాగస్వాములుగా ఉండడం మాకు ఇంకా ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది. సో అగైన్ మళ్ళీ మనకి టైల్స్ గురించి మాట్లాడుకుంటే నార్మల్గా పీపుల్కి కొన్ని అపోహలు ఉంటాయి. టైల్స్ అనగానే ఏ టైప్ టైల్స్ వాడుతున్నాము, ఎంత సైజులో వాడుతున్నాము, ఇవే కాకుండా ఎక్కువ మన్నిక ఉంటాయా లేదా అనేది కూడా ఎక్కువ మంది ఆలోచిస్తూ ఉంటారు. సో డీటెయిల్గా చెప్పాలంటే ఈ టైల్స్ అనేది మనకి ఎంత మన్నికగా ఉంటాయి, ఎంత వేరియేషన్లో దొరుకుతాయి, ఎంత ఖర్చు పెట్టవచ్చు దీనిపైన? వర్మోరా అనేది యాక్చువల్గా 30 years old కంపెనీ. సో మోర్బిల్లోనే లీడింగ్ మ్యానుఫ్యాక్చరర్. సో టోటల్ వర్మోరాలో వచ్చేసి 14 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి మనకి. సో సైజ్ వైజ్ డిఫరెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి మనకి. సో ప్రైజింగ్ అండ్ క్వాలిటీ విషయంలో వస్తే, సో క్వాలిటీ అనేది వీఆర్ గివింగ్ సుపీరియర్ క్వాలిటీ. సో బేస్డ్ ఆన్ రా మెటీరియల్, వాట్ కైండ్ ఆఫ్ రా మెటీరియల్, అంటే ఏ రా మెటీరియల్ మనం యూజ్ చేస్తున్నామో దాన్ని బట్టి అనేది క్వాలిటీ డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. సెకండ్ థింగ్ మ్యానుఫ్యాక్చరింగ్, ప్రాసెసింగ్ అండ్ మిషనరీ. సో అవి కూడా చాలా ఇంపార్టెంట్ టైల్ మ్యానుఫ్యాక్చరింగ్కి. సో అందరూ మ్యానుఫ్యాక్చర్స్ ఉన్నారు. సో బట్ మన దగ్గర ఉండే మిషనరీ, ఏ మిషనరీ ఉంది, ఎంత అప్గ్రేడెడ్ మిషనరీ ఉంది, సో ఏ కైండ్ ఆఫ్ రా మెటీరియల్ మనం యూజ్ చేస్తున్నాం, దాని నుంచి ఎటువంటి అవుట్పుట్ వస్తుంది, క్వాలిటీ ప్రోడక్ట్ వస్తుంది అనేది దాన్ని బట్టి ప్రైస్ అనేది డిఫెండ్ అయి ఉంటుంది అనమాట. మన దగ్గర మనకి ఇప్పుడు 300x300 సైజ్, దట్ ఈస్ ద బేసిక్ సైజ్ అనమాట. సో అది డిపెండింగ్ అపాన్ లో ఏరియాస్ని బట్టి యూజ్ చేస్తారు. అక్కడి నుంచి మనకి ఆల్మోస్ట్ 10 feet by 5.5 feet వరకు టైల్స్ ఉన్నాయి. సో దాంట్లో కూడా డిఫరెంట్ థిక్నెసెస్ ఉంటుంది. 9 mm థిక్నెస్ ఉంటుంది. సో మన దగ్గర 15 mm థిక్నెస్ కూడా ఉంది. అంటే ఏది మనం ఇళ్ళకి చూస్ చేసుకుంటే బెటర్ అంటారు? ఇండ్లే కంటే ఇప్పుడు జనరల్గా మొత్తం మార్కెట్ ట్రెండ్ ఎలా ఉందంటే 2 feet by 4 feet. సో ఇది రెగ్యులర్గా సైజు అందరు యూజ్ చేస్తున్నారు. బట్ ఇప్పుడు అప్గ్రేడ్ ఏమవుతున్నట్టు, ఇప్పుడు హై రైజ్ బిల్డింగ్స్ అవుతున్నాయి. సో సూపర్ బిల్డప్ ఏరియాస్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఈచ్ ఫ్లాట్ 6,000, 7,000, 8,000, 9,000 square feet ఫ్లాట్స్ కూడా వస్తున్నాయి. సో అలాంటి ఏరియాలో ఏంటంటే పీపుల్ దే ప్రిఫర్ 8 feet by 4 feet టైల్. సో ఏంటంటే మనకి లెస్ జాయింట్స్ కనపడుతుంది అండ్ క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్ కంపారిటివ్లీ చాలా డిఫరెంట్ ఉంటుంది. సో కంప్లీట్ హై గ్లాసీ టైల్స్ వస్తుంది. రా మెటీరియల్ దాంట్లో వచ్చేసి ఉక్రెయిన్ క్లే యూజ్ చేస్తాము, చైనా క్లే యూజ్ చేస్తాము, ఉక్రెయిన్ క్లే యూజ్ చేస్తాము. గ్లేజింగ్స్ వచ్చేసి ఇంపోర్టెడ్ గ్లేజింగ్స్ ఉంటాయి. సో ఇంపోర్టెడ్ గ్లేజింగ్స్ నుంచి ఏంటంటే మీకు టైల్ యొక్క బ్యూటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఇంకా. సో అదొకటి ఉంటుందన్నమాట. ఇంపోర్టెడ్ గ్లేజింగ్స్లో సీజర్ అని ఒక కంపెనీ. సో ఇట్స్ మల్టీనేషనల్ కంపెనీ, ఇటలీలో ఉంది. సో మనం ఆ ఇంక్స్, ఆ గ్లేజింగ్స్ యూజ్ చేస్తాం. దాని నుంచి ఏంటంటే మీకు ప్రోడక్ట్ కంపారిటివ్లీ మార్కెట్లో దొరికే ప్రోడక్ట్కి మన ప్రోడక్ట్కి డిఫరెన్స్ అనేది మీకు తెలిసిపోతుంది. ప్రోడక్ట్ పక్కకు పెడితే మీకు ఆ క్లారిటీలో తెలిసిపోతుంది. ఇది ఎందుకు గ్లాసీ ఉంది, ఇది ఎందుకు ఎక్కువ గ్లాసీ ఉంది, దీంట్లో యొక్క ప్రింట్ క్వాలిటీ ఎందుకు ఇంత ప్రింట్ క్వాలిటీ వస్తుంది, ఆ డిఫరెన్స్ వస్తుంది అనమాట. సార్ వర్మోరా టైల్స్ అనేది మ్యానుఫ్యాక్చర్స్ కూడా కాబట్టి, సో నార్మల్గా అయితే ఇటలీ నుంచి అట్లా మనం ఎక్స్పోర్ట్ చేసుకుంటూ ఉంటాం కదా, దానికి దీనికి ఆ తేడా అంటే ఏం చెప్తారు సార్? ఒకప్పుడు ఇటలీ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తుండే, ఇప్పుడు ఇక్కడి నుంచి మనము వేరే కంట్రీస్కి పంపిస్తున్నాం. సో వర్మోరా వచ్చేసి ఆల్మోస్ట్ 106 కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం యాజ్ ఆఫ్ నౌ. అపార్ట్ ఫ్రమ్ దట్ అది కాకుండా మనకి 14 కంట్రీస్లో మన ఎక్స్క్లూజివ్ షోరూమ్స్ ఉన్నాయి. వర్మోరా ఎక్స్క్లూజివ్ షోరూమ్స్ ఉన్నాయి వరల్డ్ వైడ్ మనకి. సో ఆల్ ఓవర్ ఇండియాలో మీకు మోర్ దెన్ యూ విల్ ఫైండ్ 3,500 అవుట్లెట్స్ ఉన్నాయి మనకి. వర్మోరా ఎక్స్క్లూజివ్ అవుట్లెట్స్ ఉన్నాయి మనకి. సో MBOs, EBOs అంటే మా ఎక్స్క్లూజివ్ బిజినెస్ అవుట్లెట్స్ అండ్ మల్టీ బ్రాండ్ అవుట్లెట్స్లో కూడా మన డిస్ప్లేస్ ఉన్నాయి అనమాట. డీలర్స్ మనకి చాలా మంది డీలర్స్ ఉన్నారు. నాట్ ఓన్లీ హైదరాబాద్ సరౌండింగ్స్లో ఎక్కడికైనా మనం హ్యాపీగా వర్మోరా యూ విల్ ఫైండ్ ఎనీవేర్ ఇన్ వర్మోరా. సో మీకు ఎక్కడ వెళ్ళినా కూడా మీకు వర్మోరా అనేది ప్రోడక్ట్ అవైలబిలిటీ ఉంటుంది, దొరుకుతుంది మీకు. సో ప్రోడక్ట్ అంటే డిపెండింగ్ అపాన్ సైజ్, మనం ఏ సైజ్ అంటే అందరూ అన్ని సైజెస్ మెయింటైన్ చేయలేరు. సో మన ప్రోడక్ట్ పోర్ట్ఫోలియో చాలా పెద్దది. సో ఆల్మోస్ట్ మా షోరూమ్ వచ్చేసి మోర్బీలో ఉంది, గుజరాత్లో. ఇట్స్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 1 lakh square feet ఏరియాలో అంత డిస్ప్లే ఉంది. మోర్ దెన్ మేము మా SKUs వచ్చేసి మోర్ దెన్ 12,000 డిజైన్స్ ఉన్నాయి మన దగ్గర. 12,000 డిజైన్స్. ఏ మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర అన్ని డిజైన్స్ లేవు అనమాట. మన దగ్గర అన్ని SKUs, అన్ని డిజైన్స్ ఉన్నాయన్నమాట. సో డిఫరెంట్ ప్రోడక్ట్స్, డిఫరెంట్ ఫినిషెస్ ఉన్నాయి. వర్మోరా ఇంత గ్రో కావడానికి రీజన్ ఏంటంటే ఇన్నోవేషన్ అండ్ R&D. సో మేము ఏదైతే ఇన్నోవేషన్ అండ్ R&D చేస్తున్నామో వీఆర్ సుపీరియర్ ఇన్ దట్.
సో మేము మ్యానుఫ్యాక్చరింగ్ ఏం చేస్తున్నాం, డిఫరెంట్ కైండ్ ఆఫ్ సర్ఫేసెస్ ఇస్తున్నాం. అందరికీ ఏంటంటే గ్లాసీ కావాలంటారు, మ్యాట్, ఇవి రెండు కామన్, గ్లాసీ అండ్ మ్యాట్ అనేది కామన్. అపార్ట్ ఫ్రమ్ దట్ మేము ఇండియాలో 9 న్యూ సర్ఫేసెస్ వరల్డ్ మొత్తానికి మేము ఇంట్రొడ్యూస్ చేసినాం. యాజ్ ఏ వర్మోరా వీ ఇంట్రొడ్యూస్ 9 సర్ఫేసెస్ టు ఎంటైర్ వరల్డ్. సో మా దగ్గర రాకర్ కలెక్షన్ ఉంది, జెమ్ కలెక్షన్ ఉంది, గ్లోస్టర్ అని ఉంది, షైనీ షుగర్ అని ఉంది, జిఎల్ఆర్ ఫినిష్ ఉంది, జిహెచ్ఆర్ ఫినిష్ అని ఉంది. దాంట్లో గ్రేడ్స్ అన్నట్టువి. గ్రేడ్స్ కాదు మేడం, ఇది ఏంటంటే పైన టైల్ యొక్క సర్ఫేస్. ఇప్పుడు మనకి పైన టైల్ గ్లాసీ ఎలా ఉంటుందో పైన సర్ఫేసు, సేమ్ అలానే టెక్స్చర్స్ అనమాట, డిఫరెంట్ టెక్స్చర్స్ అనమాట. సో దాని అప్లికేషన్ ఏరియాస్ కూడా డిఫరెంట్ ఉంటుంది. గ్లాసీ మనం రెసిడెన్షియల్ కాంప్లెక్స్, మనం రెసిడెన్షియల్లో యూజ్ చేస్తాము. వేరేజ్ కమర్షియల్లో గ్లాసీ యూజ్ చేయాలంటే కొంచెం కష్టం అనమాట. మ్యాట్ ఫినిష్కి వెళ్తారు, ఎందుకంటే హై అబ్రేషన్ కెపాసిటీ ఉండాలి, నంబర్ ఆఫ్ వాకిన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి స్క్రాచ్ రెసిస్టెన్స్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది హై గ్లాసీ టైల్లో. రెసిడెన్షియల్ పర్పస్కి ఓకే. సో అట్లా మనం ఏంటంటే మ్యాట్లో మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెక్స్చర్స్తో వచ్చినాం అనమాట. సో క్యారిడార్ ఏరియాస్కి సపరేట్గా కలెక్షను, బాల్కనీ ఏరియాస్కి సపరేట్ కలెక్షను, ఎంటైర్ వాష్రూమ్స్కి డిఫరెంట్ కలెక్షన్. ఈ సజెషన్స్ అన్ని మీరు ఇవ్వడం జరుగుతుందా సార్ ఒక కస్టమర్ మిమ్మల్ని అప్రోచ్ అయ్యేటప్పుడు? యా, కస్టమర్ అప్రోచ్ అయినప్పుడు వాళ్ళకి ఏంటంటే మేడం, ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ విత్ ప్రైస్, అంటే ప్రైస్ గురించి అవి డిస్కషన్ కాకుండా వాట్ దే రిక్వైర్డ్, ఫస్ట్ సొల్యూషన్ చెప్తాను అనమాట. మీ ఏరియాలలో మా దగ్గర ఇన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయని చూపిస్తాం మనం, ప్రతి ప్రోడక్ట్ చూపిస్తాం. దాంట్లో బడ్జెట్ ఉంటుంది, బడ్జెట్ లేనిది కూడా ఉంటుంది, బట్ వీ విల్ షో రెండు చూపిస్తాం అనమాట. కస్టమర్కి చాయిస్ ఇస్తాం అనమాట, రెండు ఆప్షన్స్ ఇస్తాము, ఇది ఉంది ఇది ఉంది, రెండిట్లో ఏదైనా సజెస్ట్ చేస్తాం అనమాట. అంటే ఒక మిడిల్ క్లాస్ పర్సన్ అనేది మిమ్మల్ని అప్రోచ్ అయితే డెఫినెట్గా వాళ్ళు కూడా వాళ్ళకి తగ్గట్టుగా చూస్ చేసుకునే అవకాశం ఉంది ఇందులో. మిడిల్ క్లాస్ వాళ్ళని కదా మేడం, ఎనీ క్లాస్ వాళ్ళు అన్ని కైండ్ ఆఫ్ ప్రోడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. మనకి మినిమమ్ 35 రూపీస్ నుంచి ఆల్మోస్ట్ 450 రూపీస్ వరకు ఉన్నాయి మేడం టైల్స్ రేంజ్ కంప్లీట్గా. మీరు ఇప్పుడు చెప్తున్నారు కదా సార్, గ్లాసీ అనేది ఒక దగ్గర మనం యూజ్ చేస్తాము, అలానే మ్యాట్ లుక్ అనేది ఒక దగ్గర యూజ్ చేస్తామని చెప్పేసి. సో ఇవి మనం నార్మల్గా కస్టమర్కి అంత అవగాహన ఉండదు టైల్స్ చూస్ చేసుకునేటప్పుడు. సో సైజెస్ కూడా చూస్ చేసుకునే ఇది ఉండదు, ఐడియా ఉండదు వాళ్ళకి. సో అలాంటి వాళ్ళకి ఇల్లుని చూసి మీరు వాళ్ళకి మీరు చేయడం జరుగుతుందా? లేదు అనుకుంటే వాళ్ళు మీకు గ్రాఫ్ ఇస్తే కనుక మీకు ఇది సెట్ అవుతుందని చెప్పడం జరుగుతుంది. కస్టమర్ అప్రోచ్ అయినప్పుడు వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ వాళ్ళ రిక్వైర్మెంట్ మేము అండర్స్టాండ్ చేసుకుంటాం. సో బేసికలీ వాళ్ళ ఇండివిజువల్ రిక్వైర్మెంట్ ఉందా, లేకుంటే మల్టీ స్టోరేజ్ బిల్డింగా, సో ఎలాంటి టైల్స్ వాళ్ళ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, సో మన దగ్గర ఏముంది, ఫస్ట్ మేము అది అండర్స్టాండింగ్ చేసుకుంటాము. తర్వాత వాళ్ళకి ఫిజికల్గా టైల్స్ చూపిస్తాం. మా ఎక్స్క్లూజివ్ స్టూడియోస్ ఉన్నాయి, హైదరాబాద్లో కూడా ఎక్స్క్లూజివ్ స్టూడియోస్ ఉన్నాయి. సో మేము అక్కడ సజెస్ట్ చేసి చూపిస్తాం, వాళ్ళని పంపించి అక్కడ ఫిజికల్గా టచ్ చేసి టైల్ ఎలా ఉంది, దీని అపియరెన్స్ ఎలా ఉంది, దీని కలర్ ఎలా ఉంది, దాని టెక్స్చర్ ఎలా ఉంది, ఆ ఫీల్ అనేది వాళ్ళకి చూపిస్తాం అనమాట. దెన్ ఓన్లీ కస్టమర్, ఇప్పుడు మనం చెప్పడం వేరు, చూపించడం వేరు. చూపించినప్పుడు ఏంటంటే వాళ్ళకి కంప్లీట్గా ఆ పర్సెప్షన్ అనేది చేంజ్ అయిపోతుంది. సో ఆటోమేటిక్గా దే విల్ సెలెక్ట్ అనమాట. సో సార్ ఇప్పుడు మనం చూస్ చేసుకున్న తర్వాత ఇవి ఓన్లీ బిల్డింగ్స్కైనా, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ అట్లా వాటికే యూజ్ చేస్తారా, లేకుంటే పెద్ద పెద్ద కాంప్లెక్స్ వాళ్ళు అలాంటి వాళ్ళు కూడా మిమ్మల్ని అప్రోచ్ అవుతూ ఉంటారా? ఆల్ కైండ్ ఆఫ్ బిల్డర్స్ అందరు మొత్తం హై రైజ్ బిల్డర్స్కి ఇస్తున్నాము, బిల్డింగ్స్ ఏవైతే అవుతున్నాయో దానికి ఇస్తున్నాము, ప్లస్ కమర్షియల్ కాంప్లెక్స్కి ఇస్తున్నాము, ప్లస్ స్పోర్ట్స్ అకాడమీస్ ఉంటే వాళ్ళకి ఇస్తాము, జిమ్ ఏరియాస్ ఉండే వాళ్ళకి ఇస్తాము, రెస్టారెంట్స్ చేసే వాళ్ళకి ఇస్తాము. సో ఆల్ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో ఆల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం అనమాట. ఆర్కిటెక్ట్స్ ఉన్నారు, దే సజెస్ట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెక్స్చర్స్ ఉండేటివి, కొంచెం యాస్టిటికల్ లుక్ ఉండే, డిఫరెంట్ లుక్ ఉండే టైల్స్ సెలెక్ట్ చేస్తారు. సో అలాంటి టైల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. కలెక్షన్ పరంగా వర్మోరాలో మీకు దొరకదనేది ఏముండదు. సో మీకు ఆల్ కైండ్ ఆఫ్ కలెక్షన్ దొరుకుతుంది మీకు కంప్లీట్గా. టెక్స్చర్స్లో దొరుకుతుంది, ఫినిషెస్లో దొరుకుతుంది, సైజెస్లో దొరుకుతుంది. కస్టమరు మేము సాటిస్ఫై 100% అని చెప్పే కస్టమర్స్ ఉన్నారు, 100%. సో అలాంటి ప్రోడక్ట్స్ ఉన్నాయి మా దగ్గర. సార్ ఇందులో వారంటీ గ్యారంటీ ఏమైనా ఉంటుందా సార్? టైల్స్కి వారంటీ గ్యారంటీ అనేది ఏమి ఉంటుంది మేడం. టైల్స్ అనేది ఐఎస్ స్పెసిఫికేషన్స్ ప్రకారం చేస్తారు అనమాట. ఏదున్నా కానీ ఐఎస్ కోడ్స్ ఏవైతే ఉన్నాయో దాని ప్రకారమే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం అనమాట. టైల్స్ అనేది క్లేతో తయారు చేస్తారు. సో ట్రాన్సిట్ డ్యామేజెస్ అవన్నీ కామన్ ఉంటాయి. ట్రాన్సిట్లో వచ్చినప్పుడు రెగ్యులర్ చిన్న చిన్న డ్యామేజెస్ ఉంటాయి. బట్ వన్స్ ఒకసారి అప్లికేట్ చేసినాక డ్యామేజ్ అనేది ఏముండదు. టైల్స్ 100% దాంట్లో ఛాన్సెస్ ఉండవు. సార్ ఇప్పుడు వర్మోరా అనేది ఒక బ్రాండ్, అది అందరికీ తెలుసు. సో ఇప్పుడు నార్మల్గా బయట మనకి
ఎక్కువగా కాపీ జరుగుతూ ఉంటుంది. సేమ్ అట్లానే తీసుకొని మీకు తక్కువ రేటుకి దొరుకుతుందని చెప్పేసి అమ్మడం జరుగుతుంది. చాలామంది ఇదే ఏమో నిజమైన ప్రోడక్ట్ అని చెప్పేసి కొనేయడం కూడా జరుగుతుంది. అలాంటివి మనం ఫైండ్ అవుట్ చేయాలి సార్ డిఫరెన్స్? ఫైండ్ అవుట్ అంటే మేడం మార్కెట్లో చాలామంది మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవాళ్ళు ఉన్నారు. సో లోకల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారు, బ్రాండెడ్ చేసేవాళ్ళు ఉన్నారు. బట్ ఏంటంటే ఫైండ్ అవుట్ చేసేది అంటే డిజైన్ ప్యాటర్న్ యాజ్ వెల్ యాజ్ క్వాలిటీ ఆఫ్ గ్లాసీనెస్ అండ్ క్లే, ఈ మూడు ఇంపార్టెంట్. టైల్ టు టైల్ మనకు పక్కకు పెట్టి అందరు కామన్గా ఉంటుంది అనుకుంటారు, బట్ వేరే టైల్ టు టైల్ కంపారిజన్ చేసినప్పుడు దాంట్లో డిఫరెన్స్ కనపడిపోతుంది మనకి. సో ఆ ప్రొడక్షన్ తీసినప్పుడు సుపీరియర్ ప్రోడక్ట్ ఎలా ఉంటుంది, నార్మల్ ప్రోడక్ట్ ఎలా ఉంటుంది అని తెలిసిపోతుంది. ఆ డిఫరెన్స్ అంతా ఐడెంటిఫికేషన్ చేయొచ్చు, ఈజీగా చేయొచ్చు. సో ఇప్పుడు రియల్ ఎస్టేట్ ప్రభావము మీ రంగంపై ఎలా ఉంది సార్? మార్కెట్ పరంగా అయితే వీఆర్ డూయింగ్ వెరీ గుడ్, ఎక్సలెంట్. ఆల్ ఓవర్ ఇండియా వీఆర్ డూయింగ్ గుడ్ నంబర్స్, గుడ్ పొజిషన్లోనే ఉంది, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. అండ్ వీఆర్ కమింగ్ విత్ న్యూ ప్రోడక్ట్స్. మార్కెట్కు తగ్గట్టు అప్గ్రేడ్ కావాలంటారు అందరూ. ఏది మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నా అది కాకుండా ఎవ్రీ టైం ట్రెండ్ అనమాట. 6 monthsకి 8 monthsకి 1 yearకి డిజైన్స్ చేంజ్ చేయడము, ప్లస్ దాంట్లో సైజెస్ చేంజ్ చేయడం ఇలా చేసాము. బట్ ఇప్పుడు కంప్లీట్గా ప్రోడక్టే కొత్త ప్రోడక్ట్తో వస్తున్నాం మనం. ఎలా సార్ హోంవర్క్ చేస్తూ ఉంటారు దీని గురించి? సో మాకు స్పెసిఫిక్గా R&D టీమ్ ఉంది. సో మా R&D టీమ్ ఓవరాల్గా టైల్ ఇండస్ట్రీలో వెరీ స్ట్రాంగ్ R&D టీమ్. ఓవరాల్ కంపారిటివ్ వరల్డ్లో వీఆర్ ద బెస్ట్ R&D టీమ్ అనమాట. సో వాళ్ళు ఏంటంటే డైలీ ఎవ్రీ డే వాళ్ళు దీని మీదనే ఉంటారు అనమాట. మార్కెట్లో కస్టమర్కి ఏం కావాలి, వాట్ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్ దే రిక్వైర్డ్, దాని నుంచి వాళ్ళకి 100% యూజెస్ ఉన్నాయా లేదా, సో దాని మీద R&D వర్క్ చేస్తారనమాట. ఫినిషెస్, కలర్స్, టెక్చర్స్, ఆ విషయంలో. సో రియల్ ఎస్టేట్ ప్రభావం దీనిపైన ఎప్పటికీ ఉండదన్నమాట. ఒకవేళ పెరిగినా తరిగినా మన సేల్స్ అనేది ఎక్కడ ఆగేది లేదు. సేల్స్ పరంగా అయితే ప్రాబ్లం లేదు, బట్ కొంచెం లైట్గా చేంజెస్, సిగ్నిఫికెంట్ అంత మరీ హై చేంజెస్ లేదు, బట్ అలా ఉందన్నమాట అంతే. ఓవరాల్గా ఓకే, దాంట్లో మరీ అంత సిగ్నిఫికెంట్ చేంజెస్ అయితే ఏం లేదు. ఓకే సార్, వారు ఇప్పుడు ప్రెసెంట్ హైదరాబాద్లో మీరు ఏం చేస్తున్నారు సార్? ఇందులో తీసుకున్న టైల్స్లో ఎటువంటి ప్రోడక్ట్స్ని తీసుకున్నారు? హైదరాబాద్లో ఇప్పుడు వచ్చేసి మేము మోస్ట్ ఆఫ్ ది 60% బిల్డర్స్ వీఆర్ సప్లయింగ్. మేజర్ బిల్డర్స్ అంతా మొత్తము దే ఆర్ యూజింగ్ వర్మోర్ అండ్ దే ఆర్ హ్యాపీ ఫ్రమ్ లాస్ట్ 10 years. నాది ఈ కంపెనీలో ఆల్మోస్ట్ 9 years, 10 years, 10th year. రిపీటెడ్ కస్టమర్స్ ఎక్కువ ఉన్నారు. దే ఆర్ 100% హ్యాపీ విత్ ద క్వాలిటీ అండ్ సర్వీస్. సో దీస్ 2 parameters ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో అది మేము 100% దానిలో మేము ఫస్ట్ ఉన్నాము, ఇప్పుడు కూడా ఉన్నాం. సో నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా ఉంటాం అది. సో దాంట్లో ఎక్కడ కూడా చేంజ్ రాదన్నమాట దాంట్లో. సో ఫర్దర్గా వస్తున్న ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి సార్? ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అంటే ఇప్పుడు మేము లేటెస్ట్ అంటే ఏషియాలోనే ఫస్ట్ కైండ్ ఆఫ్ ఒక ప్రోడక్ట్ తీసుకుని వచ్చినాము. సో ఇట్స్ కంప్లీట్లీ న్యూ టెక్నాలజీ ప్రోడక్ట్, టెక్నికల్ ప్రోడక్ట్ అది. ఇట్స్ ఎలా చెప్పాలంటే మీకు ఇటాలియన్ మార్బుల్కి రీప్లేస్మెంట్ అది ఆ ప్రోడక్ట్ అనేది కంప్లీట్గా. ఇప్పుడు అందరు చాలామంది ఇటాలియన్ మార్బుల్ ప్రిఫర్ చేస్తారు. సో దానికి రీప్లేస్మెంటు టైల్ రీప్లేస్మెంట్ లేదు, బట్ మేము అటువంటిది ఒక ప్రోడక్ట్ తీసుకుని వచ్చినాము విత్ న్యూ సెటప్, కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అది, విత్ సాక్మీ ఇటలీ మిషన్. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ ఇన్ ఇటలీ బేస్డ్ కంపెనీ అనమాట. అది మ్యానుఫ్యాక్చర్ అంటే మంచి క్వాలిటీ ఉండే మిషనరీ అనమాట. చాలామంది దగ్గర లేదు అది, ఆ మిషనరీ అనేది. మనం ఆ మిషనరీలో మనం ఈ ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం అనమాట. ప్రోడక్ట్ వచ్చేసి పాస్ త్రూ టెక్నాలజీ ప్రోడక్ట్స్ అనమాట. సో ఏదైతే ఇటాలియన్ మార్బుల్ ఏవైతే లైన్స్ ఉంటాయో, సత్వారియో తీసుకున్నా, ఎనీ డిజైన్ తీసుకుంటే ఆ లైన్స్ మీకు కింది వరకు ఉంటుంది. టైల్ కట్ చేసినా కూడా, బ్రేక్ చేసినా కూడా ఆ లైన్ అనేది ఉంటుంది. నార్మల్ టైల్స్లో అది ఉండదు అనమాట. నార్మల్ టైల్స్లో ఓన్లీ పైన లేయర్ మాత్రమే ఉంటుంది, కట్ చేసి కింద బిస్కెట్ ఉంటుంది. సో దీంట్లో మాత్రం మీకు కింద అప్ టు టాప్ నుంచి కింద వరకు అది ఉంటుంది. ఆ టెక్నాలజీ మనం ఇప్పుడు రీసెంట్గా స్టార్ట్ అయింది. అక్టోబర్ నుంచి మనకి మార్కెట్లోకి వస్తుంది అన్నమాట, అవైలబిలిటీ వస్తుంది. సార్ ఇక్కడ నాకు ఒక డౌట్ వచ్చింది. ఇప్పుడు టెక్నాలజీ మారే బట్టి కూడాను మనకి ఏవైతే ఎక్విప్మెంట్ ఉంటుందో దాన్ని కూడా మార్చాల్సి వస్తుందా? మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో మనకి కంప్లీట్గా ఎక్విప్మెంట్ అనేది చేంజ్ చేయాల్సి వస్తుంది, అప్గ్రేడ్ కావాలి. అప్గ్రేడ్ కాకపోతే ఏంటంటే ఇంతకుముందు ఏంటంటే పంచింగ్ సిస్టమ్ ఉండే, ఇప్పుడు పంచింగ్ మిషన్ ఆ టైప్ లేదు, కంటిన్యూ ప్లస్ అని ఏదైతే ప్రెస్సింగ్ వచ్చిందనమాట. దాని నుంచి ఏంటంటే మనకి టైల్ సైజ్ ఎంత కావాలంటే అంత పెద్ద టైల్ సైజ్ మనం చేయనీకి ఉంటుంది. ఒకప్పుడు ఏంటంటే 1 by 1 చేసేవాళ్ళు. ఇప్పుడు 10 feet by 5 feet అనేది ఊహకు అందనేది. 10 feet by 5 feet టైల్స్ అనేది చాలా బిగ్గెస్ట్ టైల్ ఫార్మాట్ అది. దాంట్లో మనము 12 mm థిక్నెస్, 15 mm థిక్నెస్, డిపెండింగ్ అపాన్ క్లయింట్ రిక్వైర్మెంట్స్ బట్టి మనం వస్తాం మార్కెట్లో.
సార్ అగైన్ నాకు ఇంకొక డౌట్ వచ్చింది, ఈ మనకి టైల్స్కి గ్రానైట్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి సార్? గ్రానైట్ అనేది ఇట్స్ న్యాచురల్ థింగ్, బట్ ఏంటంటే గ్రానైట్లో మీకు ఏంటంటే ఆల్టర్నేట్గా దీన్ని చూస్ చేసుకుంటున్నారు కదా, చూజ్ చేసుకోవచ్చు. గ్రానైట్లో మీకు ఏంటంటే ఎంఓఆర్ ఏదైతే మోడల్ ఆఫ్ రప్చర్ బ్రేకింగ్ స్ట్రెంత్ ఉంటుందో అది టైల్లో ఎక్కువ ఇస్తాం మనం. అంటే ఆ ఫైరింగ్లో మనం అది ప్రొవైడ్ చేస్తాం. దాంట్లో ఆ ఫైరింగ్ ప్రాసెసింగ్లో గ్రానైట్లో మార్బుల్లో ఉండే స్ట్రెంత్ కంటే టైల్లో ఎక్కువ ఇస్తాం అనమాట. సో దాని నుంచి ఏమవుతుందంటే టైల్ అనేది స్టాండర్డ్గా ఉంటుంది, కంపేర్ టు లైఫ్ కూడా ఎక్కువ ఉంటుంది మీకు అది. సార్ ఇదివరకు టైల్స్ అనేది మనం ఫ్లోరింగ్లోనే చూసేవాళ్ళం, ఇప్పుడైతే మనకు వాల్స్ కూడా వచ్చేస్తుంది అండ్ సీలింగ్ కూడా యూజ్ చేస్తున్నారు. ఎస్, అంటే అది సీలింగ్ వరకు అంటే మనకి తగ్గించి వేయడం జరుగుతుందా? ఏదైతే ఫ్లోర్కి వేస్తామో సేమ్ అదే కెపాసిటీతోని మనం అంటే అక్కడ థిక్నెస్ చేంజ్ అవుతుంది. సీలింగ్ అనేది చాలా తక్కువ థిక్నెస్ ఉండేది రేర్గా యూజ్ చేస్తారు. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ దే డోంట్ ప్రిఫర్. వేరేజ్ వాల్ వర్క్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అప్ టు 10 feet 12 feet 20 feet వరకు టైల్స్ వేసుకోవచ్చు, డిపెండింగ్ అపాన్ దానికి ఉన్న కెమికల్స్ యూజ్ చేసుకుని యూజ్ చేయొచ్చు, దాంట్లో ప్రాబ్లం. బట్ ఏంటంటే మనకి వాల్ టైల్స్లలో ఇప్పుడు ఏంటంటే జనరల్గా అందరూ 2x4 6x4 8x4 టైల్స్ వేస్తారు అనమాట. ఇప్పుడు ఏంటంటే 10 feet by 5 feet అంటే సింగిల్ టైల్ కావాలని చాలామంది రిక్వైర్మెంట్. సింగిల్ టైల్ ఉంటే ఒకటే టైల్ ఉంటుంది కదా, చూడనీకి కూడా బాగుంటుంది అన్నట్టు, నెంబర్ ఆఫ్ జాయింట్స్ తక్కువ అవుతుంది, సో ప్రిఫర్ చేస్తారు అలా. సో అదే రీజన్ తప్పితే మనకి ఇది లుక్ పరంగా కూడాను టైల్స్లో మనకి మల్టిపుల్ చాయిసెస్ చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. మీకు అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మాది ఓన్లీ 2x4 సైజ్ తీసుకుంటే మోర్ దెన్ 400 డిజైన్స్ ఉన్నాయి ఒక సైజులో. సో అలా ప్రతి సైజులో డిఫరెంట్ సైజెస్ డిఫరెంట్ ఫినిషెస్ అవైలబుల్ ఉంటుంది మనకి. సార్ మనం ఇంపోర్ట్ చేసుకునే టైల్స్కి అలానే మన వర్మోరా టైల్స్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఏం చెప్తారు? ఇంపోర్ట్ చేసుకునే దాంట్లో అవి ఈఎన్ స్టాండర్డ్లో మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. ఈఎన్ స్టాండర్డ్స్కి ఐఎస్ స్టాండర్డ్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట. మన ఐఎస్ స్టాండర్డ్స్ చాలా స్ట్రాంగ్ అనమాట. అంటే దాంట్లో ఏంటంటే కంపల్సరీ ఆ పారామీటర్స్ యూజ్ చేస్తేనే టైల్ యొక్క క్వాలిటీ వస్తుంది. ఈఎన్ స్టాండర్డ్ అంటే డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ కండిషన్స్ని బట్టి ఆ స్పెసిఫికేషన్స్ తయారు చేశారనమాట, అలా ఉంటుంది. ఇప్పుడు మేము ఏదైతే ప్లాంట్ చెప్పామో కొత్త ప్లాంట్, సో ఆ ప్లాంట్లో మీరు ఈఎన్ స్టాండర్డ్ది కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము. ఎందుకంటే మేము ఎక్స్పోర్ట్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఈఎన్ స్టాండర్డ్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. యాజ్ వెల్ యాజ్ డొమెస్టిక్ కూడా ఉంది దాంట్లో. మాది స్పెయిన్, ఇటలీ మొత్తం అన్ని ప్లేసెస్లో మనకి ఎక్స్క్లూజివ్ షోరూమ్స్ ఉన్నాయి. మన రెగ్యులర్ ఎగ్జిబిషన్స్ కూడా అవుతుంటాయి అక్కడ, ఇటలీ, స్పెయిన్లలో మొత్తం. టోటల్గా ఎన్ని ఉన్నాయి సార్? అంటే వరల్డ్ వైడ్ మాది షోరూమ్స్ వచ్చేసి ఒక 14 షోరూమ్స్ ఉన్నాయి, ఎక్స్క్లూజివ్ షోరూమ్స్. మేము ఇప్పుడు ఒక 7 అప్గ్రేడ్ అయినాయి, సో ఇట్ ఈస్ అండర్ ప్రాసెస్. అవి కాకుండా ఇప్పుడు మాకు రీసెంట్గా ఒక ఇన్వెస్టర్ వచ్చారనమాట, అంటే అమెరికన్ ఇన్వెస్టర్. సో వచ్చినప్పటి నుంచి మేము లాట్ ఆఫ్ చేంజెస్ చేసినాము, ఇంకా ప్రాసెసింగ్లో, ఇంకా క్వాలిటీ పారామీటర్స్లో ఇంకా సుపీరియర్. ఆల్రెడీ వీఆర్ డూయింగ్ గుడ్, బట్ ఇంకా ఏంటంటే ఎండ్ ఆఫ్ ది డే వీఆర్ ట్రయింగ్ టు గివ్ ద బెస్ట్ ప్రోడక్ట్ ఫర్ ద కస్టమర్. ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు హ్యాపీగా ఉండాలి, తర్వాతనే కంపెనీ హ్యాపీగా ఉంటుంది. సో అది ఇంపార్టెంట్ అనమాట. సో వీఆర్ ట్రయింగ్ టు గివ్ ద బెస్ట్ ప్రోడక్ట్ ఫర్ ద కస్టమర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాలిటీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ డిజైన్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రైస్. ఓకే, వర్మోరా ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి సార్? వర్మోరా ఫ్యూచర్ ప్లాన్స్, దిస్ ఇస్ మీకు ఇప్పుడు చెప్పిన కొత్త ప్లాంట్, అది ఫ్యూచర్ ప్లాంట్. అది అలాంటి ప్లాంట్ రావాలంటే ఇట్ విల్ టేక్ 4 to 5 years టైం. సో ఇది కంప్లీట్లీ లేటెస్ట్ ప్లాంట్. అది రానిక కూడా ఇండియాలో చాలా కష్టమైంది. మైల్ స్టోన్ ఫర్ వర్మోరా. అగైన్ ఇంకొక క్వశ్చన్ ఉంది, మెయిన్గాను మార్కెటింగ్ ఎదుర్కోవాలి, పోటీ ప్రపంచంలో ఎదుర్కొని వెళ్ళాలంటే కొంచెం కష్టమే. సో సవాళ్ళు కూడా ఎదురవుతూ ఉంటాయి, దాన్ని ఎలా అధిగమిస్తూ ఉంటారు? మార్నింగ్ లేచినప్పటి నుంచి ఛాలెంజింగ్స్ అనేది కామన్, అది అలవాటు అయిపోయింది. అది ప్రతిరోజు ఛాలెంజింగ్ అనేది వస్తుంది. మేము పోయే ప్లేసెస్కి వేరే కాంపిటీటర్స్ వస్తారు, సో వాళ్ళు ఉంటారు, మేము ఉంటాము. బట్ ఎండ్ ఆఫ్ ది డే వీఆర్ టేకింగ్ ఆర్డర్స్ బికాస్ ఆఫ్ క్వాలిటీ అండ్ సర్వీస్. దీస్ 2 మోస్ట్ ఇంపార్టెంట్. ఇవి 2 లేదంటే మనం ఎక్కడ కూడా సర్వేలు కాలేము. సో దీస్ 2 వీఆర్ మెయింటైనింగ్ 100% అనమాట. ఆల్ టైమ్ మెయింటైన్ చేస్తున్నాం, దాంట్లో ఎక్కడ కూడా మేము కాంప్రమైజ్ కాలేదు. క్వాలిటీలో కాంప్రమైజ్ కాము, ఇన్నోవేషన్లో కాంప్రమైజ్ కాము, ప్లస్ సర్వీస్లో కాంప్రమైజ్ కాము. ఈ 3 అనేది 100% కస్టమర్కి ఇస్తాం. స్టిల్ వీఆర్ గెటింగ్ ఆర్డర్స్ ఇన్ హైదరాబాద్, స్టిల్ వీఆర్ గెటింగ్ ఆర్డర్స్ ఇన్ ఇండియా, అబ్రాడ్, అదర్ కంట్రీస్ ఆల్సో. బికాస్ ఆఫ్ దాని గురించే వస్తుంది మాకు. సక్సెస్కి కారణం ఏంటంటే ఈ 2 పాయింట్స్ అనేది మెయిన్గా చెప్పొచ్చు. ఎస్ మేడం, కరెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ వాల్యుబుల్ టైంని మాతో స్పెండ్ చేసి ఇన్ని విశేషాలు ఈ టైల్స్ గురించి షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.